ఓం మహాగణపతే నమః. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది, చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను, వృశ్చిక రాశిలోను, ధనుసు రాశిలోను, అదేవిధంగా మకర రాశిలోను సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనము మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది, భార్య భర్తల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు చక్కగా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి, సంతానం వల్ల కూడా లాభాలు, ఆనందము, సంతానంతో ఆనందము అనేది కనిపిస్తుంది, విదేశీ ప్రయాణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి, వృత్తిలో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. మీరు పనిచేసే చోట ఆదివారం పనిచేస్తున్నట్టయితే పనిచేసే చోట చక్కగా అనుకూలంగా అనేది ఉంటుంది, వ్యాపారంలో ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు కాస్త చింత చికాకు, ఇంట్లో సమస్యలు, ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి మనకి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోండి, మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మేషరాశి వారు ఈ 3 రోజుల్లో పొందగలుగుతారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము, శుక్రవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము, దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడము, ఇంట్లో కానీ పూజ అలాంటివి చేయడం లాంటివి మనకు మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో మనకు అధికంగా కనిపిస్తుంది. అయితే తండ్రి గారితో కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త మేషరాశి వారు సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. గురువారము, శుక్రవారం పనులు నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి, తద్వారా చక్కటి ఫలితాలను మేషరాశి వారు పొందగలుగుతారు. ఇక శనివారం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంది. శనివారంలో ఉద్యోగ విషయంలో మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు, నెట్వర్కింగ్ అనేది చాలా బాగుంది, బంధువులతో కానీ ఇతరులతో కానీ ఆనందము, సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి వల్ల సహాయ సహకారాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు మొదటి ఆదివారము, తర్వాత చివరి భాగము అంటే ఈ వారంలో చివరి భాగం మేషరాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం కనుక చూసుకున్నట్టయితే వారం మొదటి భాగంలో చాలా చక్కగా అనుకూలంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకోవడము, తద్వారా చక్కటి ఫలితాలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో మనకు జూన్ 8 ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనులు కూడా పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము అనేది మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఇక సోమ, మంగళ, బుధవారాలు కూడా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. దంపతుల మధ్య కనుక మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. వృత్తిలో బాగుంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కార్యసిద్ధి మనకు కనిపిస్తుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇతరులతో కూడా మీకు కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా మీరు తప్పకుండా చేయగలుగుతారు. మీడియా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా రిలేషన్స్ని అంటే సేల్స్ కానీ లేదా రిలేషన్ రంగంలో ఉన్నవారి కమ్యూనికేషన్కి సంబంధించిన రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి సోమవారం, మంగళవారం, బుధవారం గోచరిస్తున్నాయి. వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు వృషభ రాశి వారికి కలుగుతున్నాయి. అయితే గురువారము, శుక్రవారము ఈ 2 రోజులు కాస్త చింత చికాకు, ప్రెషర్ ఉండేటటువంటి అవకాశాలు మనకు వృత్తిలో కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంట్లో కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ చిన్న చిన్న సమస్యలు
చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా చక్కటి ఫలితాలనేవి మనకి ఈ ఈ బా ఈ వ ఈ 2 రోజులు అంటే గురువారము, శుక్రవారము పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక శనివారం చూసినట్టయితే శనివారము ముఖ్యంగా ఏదైనా ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం కాస్త పనులు నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దంపతుల మధ్య ఆనందం కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారితో కాస్త గొడవలు ఉండే అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తద్వారా చక్కటి ఫలితాలనేవి వృషభ రాశి వారు ఈ వారంలో పొందుతారు. ఇక ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగము వృషభ రాశి వారికి ఈ వారంలో మొదటి భాగము మనకి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి ఈ వారంలో జూన్ 8 నుంచి జూన్ 14 వరకు మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మిథున రాశి వారికి చాలా భాగము ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము అదేవిధంగా శనివారం తప్ప మిగతా రోజులు మొత్తము చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఆదివారం కూడా ముఖ్యంగా పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. డైజెషన్ సమస్యలు, డిప్రెషన్ సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వేరే వారు ఎవరైనా మీ స్నేహితులు కానీ ఇంకెవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి. సోమ, మంగళ, బుధవారాలు చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉండడము, శత్రు నాశనము, కార్యసిద్ధి, ఆరోగ్యం మెరుగుపడడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, లీగల్ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి ఏదైతే సోమవారము, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు మనకు కనిపిస్తుంది. ఇక గురువారం, శుక్రవారం కూడా ముఖ్యంగా దంపతుల మధ్య, భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. వ్యాపారంలో ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు వ్యాపారంలో చేయగలుగుతారు. అనుకున్న లాభాలు పొందగలుగుతారు. ధనరాబడి ఉంటుంది. కార్యసిద్ధి అనేది మనకు ఈ ఏదైతే గురువారం, శుక్రవారం 2 రోజులు కనిపిస్తుంది. మంచి వస్త్రధారణ, తృప్తికరమైనటువంటి భోజనము, వాహన సౌఖ్యము ఉండేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం కాస్త ఇబ్బంది, బాధ, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్కి, అపార్థాలకు దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. వాగ్వివాదాలకు ముఖ్యంగా పోకుండా ఉండడం అనేది ఈరోజు మనము కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. పనులు నెమ్మదిగా జరుగుతాయి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు కనిపిస్తున్నాయి. తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. అదేవిధంగా ప్రాపర్టీస్ డీల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఈరోజు మీకు చెప్పదగినటువంటి సూచన. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే పనిలో శ్రద్ధ మీకు తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు. పనిలో ఫోకస్ పెట్టండి. ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. వృత్తి మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇతరులు మిమ్మల్ని అయితే మీ స్నేహితులు కానీ, మీ భార్య కానీ, మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక చూసినట్టయితే వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాలు కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి. తద్వారా ఈ 3 రోజుల్లో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక గురువారం, శుక్రవారం మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో అనుకూలత అనేది ఈ 2 రోజుల్లో ప్రయాణాలు చేస్తున్నట్టయితే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి ఈ గురువారం, శుక్రవారం పొందగలుగుతారు. శనివారం కూడా చాలా చక్కగా ఉంది. దంపతుల మధ్య ముఖ్యంగా వ్యాపారస్తులకు
అదేవిధంగా భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోయి ఆనందం సంతోషం అనేది ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. వృత్తిలో తప్పకుండా ప్రోగ్రెస్ అనేది మనకు శనివారం గోచరిస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే మొదటి రోజు చివరి రోజు చాలా చక్కగా సింహరాశి వారికి ఉంటుంది. అంటే ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఆదివారం రోజు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు వ్యాపారం చేస్తున్నా పనిచేసే చోట కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ ఆదివారం కనిపిస్తుంది. ఇక సోమ మంగళ బుధవారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా గొడవలకు దూరంగా ఉండండి, అపార్థాలకు దూరంగా ఉండండి. ఏదైనా విషయానికి 1-2 సార్లు చూసుకోండి, అపార్థం కలగకుండా చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యము, దగ్గర బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే మనకి గురువారం శుక్రవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు కూడా పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు. సంతానంతో కొంత సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మనకు సింహరాశి వారు చక్కటి ఫలితాలు కలుగుతాయి. వృధా ఖర్చు అనేది ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వృధా ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి సింహరాశి వారు ఈ 2 వారాల్లో ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే జూన్ 8 నుంచి జూన్ 14 వరకు కనుక చూసినట్టయితే వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు కన్యారాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఆదివారము మొదటి రోజు ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చులు ఉంటాయి, వాటి విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా మీ యొక్క వాక్కు విషయంలో కూడా జాగ్రత్త పడండి. సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎవరికి అప్పు ఇవ్వకండి. పనిచేసే చోట మీకు అంతగా అనుకూలత అనేది కనిపించట్లేదు. కాస్త ప్లానింగ్ అనేది చేసుకోండి. వృత్తిలో శ్రద్ధ అధికంగా పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ ఆదివారం పొందగలుగుతారు. ఇక సోమం మంగళ బుధవారం ఈ 3 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. దగ్గరి ప్రయాణాలు ఏదైనా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అనుకున్న పని చేయగలుగుతారు. వృత్తిలో మీ యొక్క ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. మీ పనిచేసే చోట మీ సహోద్యోగులు, తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ యొక్క 3 రోజులు మనకి కన్యారాశి వారికి కలుగుతాయి. దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, పనుల్లో సక్సెస్ అనేది కూడా మనకు ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. ఇక గురువారం శుక్రవారము చూసినట్టయితే కాస్త ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులపైన నమ్మకం కోల్పోతారు. మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు ఉండే అవకాశాలు, చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మీరు గురువారము శుక్రవారము మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం పనిచేసే చోట అధికంగా శ్రద్ధ పెట్టండి. వృత్తికి విషయంలో శ్రద్ధ పెట్టండి. తద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. డైజెషను, డిప్రెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ డైజెషన్, డిప్రెషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త పడండి. సంతానంతో సమయాన్ని వెచ్చించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకు కన్యారాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి. జూన్ 8 నుంచి జూన్ 14 వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది ఉంది, కార్యసిద్ధి ఉంది. వృత్తిలో ఇక మీరు పనిచేసే చోట కానీ వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర అనేది ఈరోజు మీకు తప్పకుండా ఉంటుంది. ఇక సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 3 రోజులు ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ఎవరికి అప్పులు ఇవ్వకుండా చూసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఒకవేళ ఇచ్చినట్టయితే తిరిగి రావడం కష్టమవుతుంది. మీకు ఇతరులు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రోజుల్లో మనకి తులారాశి వారికి గోచరిస్తున్నాయి. అంటే మీరు పనిచేసే చోట అంతగా అనుకూలమైనటువంటి మనకి అంతగా సహాయ సహకారాలు ఏదైతే సోమ, మంగళ, బుధవారాలు
అంత సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. కంటికి కానీ భార్యకి కానీ భార్యకి సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు కాస్త ఉండేటటువంటి అవకాశాలు మనకి గోచరిస్తున్నాయి. ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అదేవిధంగా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం మీతో ప్రేమగా ఉంటారు. ధనలాభం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా ఈ 2 రోజులు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే అది కూడా మీకు అనుకూలంగానే మనకు గోచరిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. వృత్తిలో కూడా ప్రశంసలు అనేవి పొందే అవకాశాలు మనకు తులారాశి వారికి ఈ 2 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఇక శనివారము కాస్త గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. సంయమనం పాటించండి. తద్వారా చక్కటి ఫలితాలు శనివారం మనకు కలుగుతాయి. శనివారం ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు శనివారం అనేది గోచరిస్తుంది. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి దాదాపు వారం మొదటి భాగంలో చాలా చక్కగా కనిపిస్తుంది. ఆదివారం దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఉన్నట్టయితే కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యము ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి. అదేవిధంగా జెలస్గా ఉండకండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా చూసినట్టయితే బంధువులతో విరోధాలు ఉండడము, చిన్న చిన్న గొడవలు ఉండడము షార్ట్ టెంపర్ వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక సోమ మంగళ బుధవారాలు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషము, కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు వృశ్చిక రాశి వారికి సోమ మంగళ బుధవారాలు ఉంటాయి. వృత్తిలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. భోజనం, తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే గురువారం శుక్రవారం ఈ 2 రోజులు ధన నష్టము, పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి. అవమానాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్లగ్గిష్గా ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు గురువారం శుక్రవారము అవాయిడ్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక శనివారం మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. శనివారము సోదరులతో కానీ బంధువులతో కానీ ఆనందంగా గడపడము, తృప్తికరమైనటువంటి భోజనము చేయడము, కుటుంబంతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు శనివారం కలుగుతున్నాయి. శనివారం మీకు చాలా అనుకూలంగా ఉంది. పనుల్లో సక్సెస్ అనేది ఉంది. అదేవిధంగా మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ఈరోజు చక్కటి రోజుగా మీరు భావించవచ్చు. ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం చాలా చక్కగా ఉంది. స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు ఆదివారం కనిపిస్తున్నాయి. మీ యొక్క నెట్వర్కింగ్ పరిచయం ఉన్న వారితో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఇతరులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. సక్సెస్ అనేది కనిపిస్తుంది. బంధువుల స్నేహితుల వల్ల సహాయ సహకారాలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 3 రోజులు కాస్త ప్రతికూలంగా మనకు ఈ ధనుసు రాశి వారికి గోచరిస్తుంది. ముఖ్యంగా స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు, షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. లేజీగా ఉండకండి. అదేవిధంగా జలస్గా ఉండకండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. నిద్ర లేమితనం అంటే ఈ 3 రోజుల్లో అంతగా నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, మెడిటేషను, ధ్యానం చేసుకోండి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలను ధనుసు రాశి వారు ఈ 3 రోజుల్లో పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే ఉన్నాయి. వృత్తిలో ప్రోగ్రెస్ ఉంది. ఈ 2 రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా పనికి తగినటువంటి ప్రశంసలు, మీ యొక్క అభిప్రాయాలను మీరు పనిచేసే చోట పరిగణలోకి తీసుకోవడము, మనస్పర్ధలు ఇంకా భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. తృప్తికరమైనటువంటి భోజనం ఉండేటటువంటి అవకాశాలు మనకు ధనుసు రాశి వారికి ఈ గురువారము, శుక్రవారం ఈ 2 రోజులు మనకు కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే
కాస్త ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఓవరాల్‌గా చూసినట్టయితే ఆదివారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా ధనుసు రాశి వారికి ఈ వారంలో చెప్పవచ్చు. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి దాదాపు ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారం, ఆదివారం చాలా చక్కగా ఉంటుంది. పనిచేసే చోట చక్కగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కార్యసిద్ధి ఉంటుంది. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఆదివారం గోచరిస్తున్నాయి. ఇక సోమ, మంగళ, బుధవారాలు ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. స్నేహితుల, బంధువుల వల్ల సహాయ సహకారాలు పొందుతారు. ముఖ్యంగా మీ నెట్వర్కింగ్ వల్ల బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. సంతానంతో కూడా మీరు ఆనందంగా గడుపుతారు. సంతానం వల్ల కూడా ఆనందం పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా సోమ, మంగళ, బుధవారాలు కనిపిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా అనేది ఈ 3 రోజుల్లో మీరు ఉంటారు. మీకు అనుకూలంగా ఈ 3 రోజులు మనకు కనిపిస్తుంది. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజుల్లో కాస్త చింత, చికాకు ఉంటుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ధన నష్టం కనిపిస్తుంది. అన్నెసరీ అనవసరమైనటువంటి ఖర్చులు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తద్వారా మనకు మకర రాశి వారు ఈ 2 రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక శనివారం చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది. అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వృత్తిలో మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా మానసిక స్థితి బాగుంటుంది. మనస్పర్ధలు కనుక భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే అవి తొలగిపోయి అనుకూలత అనేది మనకు పెరుగుతుంది. ఓవరాల్గా మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఆదివారము, సోమ, మంగళ, బుధవారాలు ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది. శనివారం కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలను కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి కూడా ఈ వారంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ఉంటుంది. ఆదివారము దైవ దర్శనాలు, ఆలయ దర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే తండ్రి గారి ఆరోగ్యం కానీ లేదా తండ్రి గారితో చిన్న మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానంతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ఆదివారం కాస్త జాగ్రత్తగా ఉండండి. సోమ, మంగళ, బుధవారాలు అదేవిధంగా గురు, శుక్రవారాలు కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఉద్యోగ అవకాశాలు కనుక చూస్తున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. గౌరవ మర్యాదలు అనేది తప్పకుండా ఈ వారంలో పెరుగుతాయి. ధన రాబడి ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. వృత్తిలో ప్రశంసలు కూడా అందుకుంటారు. అదేవిధంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. తృప్తికరమైనటువంటి భోజనము, అదేవిధంగా చేసేటటువంటి అవకాశాలు, వాహన సౌఖ్యము ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకి ఈ రోజులు ఉంటాయి. అయితే శనివారం మళ్ళీ కాస్త దూర ప్రయాణాలు కనుక శనివారం చేస్తున్నట్టయితే అవి ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. శనివారం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. అది మీకు చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే సోమ, మంగళ, బుధవారము, గురువారము, శుక్రవారము ఈ రోజులన్నీ కూడా ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి రోజులు, ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే రోజులుగానే మనము చెప్పవచ్చు. ఇక మీనరాశి వారి చివరి రాశి అయినటువంటి మీనరాశి ఒక ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా చూసినట్టయితే వీరికి చివరి భాగంలో ఈ వారంలో చివరి భాగంలో చక్కటి ఫలితాలు అనేవి మీనరాశి వారికి కలుగుతున్నాయి. ఆదివారము కాస్త చింత, చికాకు, ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కాస్త చిన్న చిన్న ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి ఏదో భయము మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు మనకి మీనరాశి వారికి ఈ ఆదివారం గోచరిస్తుంది. ఇక సోమ, మంగళ, బుధవారాలు కనుక చూసినట్టయితే దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే పనులు ఈ సోమ, మంగళ, బుధవారాల్లో కాస్త నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదైనా చారిటీ కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి మీనరాశి వారికి ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారము చూసుకున్నట్టయితే వృత్తి పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి.
అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. నూతన ప్రాజెక్ట్స్ కూడా మీరు మొదలు పెట్టగలుగుతారు. సోషల్ లైఫ్ బాగుంటుంది. స్నేహితులతో ఆనందంగా గడపడము, గౌరవ మర్యాదలు పెరగడము అనేటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా మనకు ఉంటుంది. శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ధనార్జన ఉంటుంది, వృత్తి వ్యవహారాల్లో అనుకూలంగా కనిపిస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు శనివారం చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు మనకు చివరి భాగంలో, ఈ వారం యొక్క చివరి భాగంలో గురు, శుక్ర, శనివారాల్లో చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ 8 నుంచి జూన్ 14 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇక సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.